హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటోంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూ పార్ట్ టైంలో యూట్యూబ్ వీడియోలు చేస్తుంది. 3 ఏళ్లుగా మరో యూట్యూబర్తో ప్రేమలో ఉంది కోమలి. ఆ యూట్యూబర్ పేరు అఖిల్ రెడ్డిగా చెబుతున్నారు. అఖిల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబర్లో వీడియోలు చేస్తున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలతో ఏడాది క్రితం బ్రేకప్ అయింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం కూడా కోమలి ఆత్మహత్యకి యత్నించింది. తాజాగా మరోసారి సూసైడ్ చేసుకుంది. కాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉండేలా చూడాలని మొక్కుతూ తిరుమల కాలినడకన వెళ్ళింది కోమలి. ప్రతి మెట్టుకు బొట్టు పెడుతూ ఎక్కుతూ వీడియో పోస్ట్ చేసింది. ఇదే తన చివరి వీడియో. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటోంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూ పార్ట్ టైంలో యూట్యూబ్ వీడియోలు చేస్తుంది. 3 ఏళ్లుగా మరో యూట్యూబర్తో ప్రేమలో ఉంది కోమలి. ఆ యూట్యూబర్ పేరు అఖిల్ రెడ్డిగా చెబుతున్నారు. అఖిల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలతో ఏడాది క్రితం బ్రేకప్ అయింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం కూడా కోమలి ఆత్మహత్యకి యత్నించింది. తాజాగా మరోసారి సూసైడ్ చేసుకుంది. కాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉండేలా చూడాలని మొక్కుతూ తిరుమల కాలినడకన వెళ్ళింది కోమలి. ప్రతి మెట్టుకు బొట్టు పెడుతూ ఎక్కుతూ వీడియో పోస్ట్ చేసింది. ఇదే తన చివరి వీడియో. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటోంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూ పార్ట్ టైంలో యూట్యూబ్ వీడియోలు చేస్తోంది. 3 ఏళ్లుగా మరో యూట్యూబర్తో ప్రేమలో ఉంది కోమలి. ఆ యూట్యూబర్ పేరు అఖిల్ రెడ్డిగా చెబుతున్నారు. అఖిల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలతో ఏడాది క్రితం బ్రేకప్ అయింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం కూడా కోమలి ఆత్మహత్యకి యత్నించింది. తాజాగా మరోసారి సూసైడ్ చేసుకుంది. కాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉండేలా చూడాలని మొక్కుతూ తిరుమల కాలినడకన వెళ్ళింది కోమలి. ప్రతి మెట్టుకు బొట్టు పెడుతూ ఎక్కుతూ వీడియో పోస్ట్ చేసింది. ఇదే తన చివరి వీడియో. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. చెప్పండి దుర్గేష్. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చిత్రపురిలో విషాదం చోటు చేసుకుంది. ఒక యూట్యూబర్ అనే కోమలు ఎవరైతే ఉన్నారో యువతి తను ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితి. గతంలో కూడా తనకు ఎవరైతే ఫ్రెండ్ ఉన్నాడో తను యూట్యూబర్ గా పనిచేస్తున్నాడో తన సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ మరో పక్కన యూట్యూబ్ లకు తను ప్రమోట్ చేస్తున్నాడు ఇన్ఫ్లుయెన్స్ గా ఉన్నటువంటి అఖిల్ రెడ్డి. తను ఆల్రెడీ యువతి కూడా మల్లారెడ్డి కాలేజీలో చదువుతుంది. ఒక చదువుతో పాటు కూడా యూట్యూబ్
లో రీల్స్ చేసుకోవడము యూట్యూబ్ మారిపోయినటువంటి యూట్యూబర్ గా మారిపోయి కొన్ని ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తున్నారు. ఆమె కూడా వ్యూవర్షిప్ బాగానే పెరిగింది. అఖిల్ రెడ్డి కూడా ఎక్కువగా వ్యూవర్షిప్ ఉండడంతో ఇద్దరి మధ్యలో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమ గారి పెళ్లి వరకు తీసుకొచ్చింది. తర్వాత మధ్యలో ఇద్దరి మధ్యలో కొంచెం సఖ్యత లేకపోవడము గొడవలు జరిగిన నేపథ్యంలోనే గతంలోనూ కూడా ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసిన నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు అక్కడ స్పాట్ నుండి ఆమెకు మందలించడంతోనే మొత్తం ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడేటువంటి పరిస్థితి గతంలో జరిగింది. తిరిగి మళ్ళీ ఒకసారి కూడా గొడవ జరిగిన నేపథ్యంలో ఆల్రెడీ తనను ఒక పెళ్లి జరగాలి, తనతో కలిసి ఉండాలి, తన భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో గతంలో కూడా తిరుపతికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. తిరుపతికి కాలినడక వెళ్ళి మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోయి మొక్కులు చెల్లించుకున్నటువంటి మాటలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అయినప్పటికీ కూడా తను కుటుంబ సభ్యులు ఎంత దేవుడు మొక్కుకున్నా కానీ వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేకపోతే మనం ఎవరు కూడా ఏమి చేయలేరని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇద్దరి మధ్యలో ఎక్కడ బ్రేకప్ వచ్చింది, ఎందుకు గొడవ జరిగింది, ఈమె వేరే అబ్బాయితోనే ఉండడం చూసిందా, లేకుంటే అతన్ని వేరే అమ్మాయితో చూసిందా, కానీ ఇద్దరి మధ్యలో మరి మనస్పర్ధాలు రావడం, విభేదాలు రావడంతో ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత ఈమె పైన దాడికి తెగబడ్డట్టు కూడా తెలుస్తుంది. దాడికి తెగబడ్డ నేపథ్యంలో ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిన వెంటనే తనతోనే ఉండలేను, అఖిలు లేని జీవితం నాకు అవసరం లేదు అంటూ తను ఒక సూసైడ్ నోట్ రాసినట్టు కూడా తెలుస్తుంది. రాస్తున్నటువంటి పరిస్థితి ఆమె కేవలం వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. కుటుంబ సభ్యులు దూరంగా ఉంటారు, వాళ్ళ మామ చిత్తపతి కాలనీలో ఉంటుండో తన మామతో పాటు ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కానీ ఆమె చనిపోయిన మాత్రం కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోవడం పిచ్చి అంతా ఆత్మహత్య చేసుకున్న పిరికిది గాను అఖిల్ రెడ్డి అనే వ్యక్తి ఏమైనా బెదిరింపులకు పాల్పడ్డా, ఏమన్నా ఇబ్బందులకు గురి చేశాడు అని దానిపైన పోలీసులకు వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కానీ కోమలి మొత్తం మృతదేహం కూడా పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. మొత్తం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలు కూడా అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కానీ పోలీసులు అయితే ఆ సూసైడ్ నోట్ కానివ్వండి, ఆమె సంబంధించిన ఫోన్ కాల్ డాటా కానీ, ఆమె యూట్యూబ్ లో లింకులు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అఖిల్ రెడ్డికి ఈమెకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది, అఖిల్ రెడ్డి ఈమెకు ఎన్ని సందర్భాల్లో మాట్లాడారు, ఎంత ఏమైనా బ్రేకప్ చెప్పినప్పుడు కూడా మెసేజ్ ఏమైనా బెదిరింపులకు పాల్పడ్డటువంటి కాల్ డాటా కానీ, ఆధార్ కానీ, కాల్ రికార్డ్స్ కానీ, మెసేజ్లు కానీ అటువంటి ఏమైనా ఉన్నాయి, దాంతో పాటు ఇంకా ఫ్రెండ్స్ తో ఏమైనా బెదిరింపులకు పాల్పడ్డా అన్న దానిపైన పోలీసులు అయితే ఆరాధిస్తారు. కుటుంబ సభ్యులు అయితే అఖిల్ రెడ్డి వల్లనే మన అమ్మాయి చనిపోయిందని వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మరి ఏమైనా కానీ చూసుకున్నట్టయితే మరి కోమలి చనిపోవడం మాత్రము దురాదృష్టం అని చెప్పుకోవాలి. అందరితో అన్యోన్యంగా ఉన్నటువంటి కోమలి చనిపోవడం మాత్రం జీర్ణించుకోవద్దని చెప్పి చిత్రపురి కాలనీలో ఉన్నటువంటి పలువురు వాంతో పాటు ఉన్నటువంటి చెప్తున్నారు. అది మరి కొంతమంది యూట్యూబర్స్ ఎవరైతే ఆమెకు ఫ్రెండ్లీగా ఉన్నటువంటి యూట్యూబర్స్ కూడా చెప్తున్నారు. ఆమె చాలా అందరితో మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నటువంటి చనిపోవడం కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏది ఏమైనా కానీ కోమలి చనిపోవడం అది మొత్తము ఒక తప్పు అని చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ ఏమైనా ఉంటే పోలీసులకు చెప్పాలా, లేకుంటే పెద్ద కుటుంబ సభ్యులకు చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఆ సమస్య అనేది తీసుకుని తీర్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరు చెప్పకుండా ఆమె ఆత్మహత్య చేసుకోవడం మాత్రం ఇది సబబు కాదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కేసు అయితే నమోదు చేశారు, అవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదని కూడా చెప్పాలి. ఇవన్నీ బ్రేకప్స్ అయింది అంటే అవసరం అనుకుంటే కుటుంబ సభ్యులతో మాట్లాడి అక్కడ ఇరువురుకు సంబంధించిన వీళ్ళతో కానివ్వండి, వారి పెద్దలతో కానివ్వండి, ఎవరితోనైనా ఇద్దరు రెండు పక్క కుటుంబ సభ్యులతో మాట్లాడి సఖ్యత చేకూర్చేటువంటి పరిస్థితి ఉంటుంది పోలీసులకు వెళ్తే. కానీ అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఇక కుటుంబ సభ్యులకు చెప్పకుండా వీళ్ళ మధ్యలో మాట్లాడుకొని వీళ్ళకి వెళ్ళి ప్రేమించుకొని వీళ్ళకి గొడవలు చేసుకొని బ్రేకప్ చేసుకొని ఇటువంటి పరిస్థితుల వలన ఇటువంటి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి వస్తుంది. కనుక ఇక్కడ నుంచి కూడా ఎవరైనా కానీ ఇటువంటి పరిస్థితులకు తొలదని కూడా చాలా మంది ప్రజా సంఘాలు కానివ్వండి, డాక్టర్స్ కానీ మానసిక ఉన్నటువంటి డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే కేవలము ఏదైతే ఉన్నదంటో మహిళా సంబంధించిన ఉమెన్ సేఫ్టీ వింగ్ ఉంది, ఉమెన్ సేఫ్టీ వింగ్ లో వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. పోలీసులు వద్ద సీజర్స్ కానీ కానివ్వండి, ఉమెన్ భరోసా సెంటర్ కానీ అక్కడ కౌన్సిలింగ్ ఉంటుంది. పోలీసులు కూడా కేసు నమోదు చేస్తారు, తగినటువంటి యాక్షన్ తీసుకుంటారు. అట్లాంటిది లేకుండా డైరెక్ట్ గా వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళకు గొడవ చేసుకొని ఇట్లా ఆత్మహత్యలో పాల్పడడం ఇది కరెక్ట్ కాదని కూడా పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఏదేమైనా కానీ ఇప్పుడు కోమలి చనిపోయినటువంటి పరిస్థితి మొత్తం దురాదృష్టకరమైన విషయం అని చెప్పాలి. కేసు అయితే నమోదు చేస్తారు, డైరెక్ట్ చేస్తున్నారు. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత అఖిల్ రెడ్డికి ఎవరు, అఖిల్ రెడ్డి ఎక్కడ ఉంటుండ్రు, అఖిల్ రెడ్డి అసలు పరిస్థితి, అఖిల్ రెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఎన్ని సందర్భాలు మాకు వైరింపులకు పాల్పడరు, ఇంకా థ్రెటనింగ్ చేశాడా అన్న దానిపైన ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇంకా కుటుంబ సభ్యులు అయితే కూడా అంతా కూడా ఆ కోమలికి అంతా చనిపోవడానికి కారణం అఖిల్ రెడ్డి అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపణ అయితే చేస్తున్నారు. దాని బేస్ లో చేసుకొని వీళ్ళ కుటుంబ సభ్యులతో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు అయితే స్టేట్మెంట్ రికార్డ్ వాళ్ళ మామ ఇంట్లో ఉంటుంది, మరి మామకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్. ఎందుకంటే అక్కడ అఖిల్ రెడ్డి కానివ్వండి, ఇక్కడ తల్లిదండ్రులు లేకపోవడము, మేనమామ ఇంటున్నటువంటి పరిస్థితి, ఇక్కడ బంధువులు మరి ఇక్కడే కూడా ఇంకా ఏమన్నా ఇబ్బందులు జరిగినాయా ఇంకా ఏదని కూడా పోలీసులు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఫైనల్ రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎస్ వెన్నెల, అయితే యూట్యూబర్ కోమలి అంటే ఈ మధ్య కాలంలో చాలా కాన్ఫిడెంట్గా వీడియోలు చేస్తూ ఒకవైపు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రాణిస్తున్న కోమలి ఒక్కసారిగా అయితే ఇంట్లో శవంలా మిగిలిందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా అంటే గత 3 ఏళ్ల నుంచి కూడా తన జీవితంలో జరుగుతున్న అన్నిటికీ కూడా తన ఒక మనస్తాపానికి గురై కూడా అదంతా కూడా చేసుకుందని చెప్పుకోవచ్చు మనము. కోమలి తన మామయ్య వాళ్ళ ఇంట్లో మన్నికొండ తన మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంటూ మల్లారెడ్డి యూనివర్సిటీలో BSc చదువుతుంది. 21 ఇయర్స్ ఆమెకి, అంటే ఒక ఇప్పుడిప్పుడే కొంచెం తల్లిదండ్రులకి అంది వస్తున్న వయస్సు అదే. ఈ వయసులో అయితే నిజంగా తను సూసైడ్ చేసుకోవడం అటు వాళ్ళ మామయ్య వాళ్ళకి కానీ, లేకపోతే అటు అమ్మ నాన్నలకు కానీ, తన సన్నిహితులకు కానీ, తన ఫ్యాన్స్కి కానీ, తన యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళకి కానీ అందరికీ కూడా ఒక తీరని బాధని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. మేజర్గా కోమలి చావుకి గల కారణాలు ఏంటి అనేది మాట్లాడుకుంటే మాత్రం ముందుగా కోమలి గత 3 ఏళ్ల నుంచి కూడా యూట్యూబ్లో బాగా రాణిస్తున్న అఖిల్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఏవైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడో అతనితో అయితే అంటే అతనితో పరిచయం అనేది ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారి గత 3 ఏళ్ల నుంచి కూడా వాళ్ళ ఒక రిలేషన్షిప్లో కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ వస్తుంది. అయితే ఈ 3 ఏళ్లలో కూడా 2 ఏళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు. గత 1 సంవత్సర కాలం క్రితం వాళ్ళు బ్రేకప్ కూడా చేసుకున్న పరిస్థితి కూడా కనిపించాయి మనకి. బ్రేకప్ చేసుకున్నారు, నువ్వు నాకు వద్దు నేను నీకు వద్దని అనుకున్నారంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్ అలా బ్రేకప్ చేసుకున్నా కూడా వద్దు అనుకున్నారు, అక్కడికి అయిపోయింది అనుకున్నారు. కానీ గత 5-6 నెలల క్రితం కూడా అఖిల్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను అనే ఒక ఆలోచనతో అయితే మనస్తాపానికి గురై ఆల్రెడీ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది కోమలి. అయితే అక్కడ ఇంట్లో ఉన్న అత్తమామలు వాళ్ళందరూ కూడా సకాలంలో స్పందించి ఆవిడ్ని కాపాడారు, హాస్పిటల్ తీసుకెళ్ళి. కాకపోతే 2-3 రోజుల నుంచి అయితే వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సమయంలో, అలాగే 2 రోజుల క్రితం ఎలాగైతే అఖిల్ రెడ్డితో తను మాట్లాడిన విషయంలో ఏదైనా వాగ్వాదం జరిగిందా, లేకపోతే తనని ఏమైనా అఖిల్ రెడ్డి తిట్టాడా, ఏం జరిగింది అని అయితే పూర్తి స్థాయిలో ఇంకా తెలియలేదు. ఆ వాగ్వాదాన్ని అంతా కూడా మనసులో పెట్టుకొని అంతా కూడా మనస్తాపం గురై తను సోమవారం అంటే నిన్న సూసైడ్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ వస్తుంది. అయితే అసలు మేజర్గా ఈ కేసు అంతా కూడా మనం చూసుకున్నట్లయితే అఖిల్ రెడ్డికి అలాగే కోమలికి మధ్య ఏం జరిగింది అనేది మేజర్గా మనం మాట్లాడుకునే విషయం అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఒక రిలేషన్షిప్లో ఉండి బ్రేకప్ చేసిన వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల. కాకపోతే ఆల్రెడీ అదంతా కూడా అయిపోయింది. ఒక 1 ఇయర్ బ్యాక్ గత 5 నెలల క్రితం మనం సూసైడ్ అటెంప్ట్ చేసింది, వద్దనుకుంది, అయిపోయింది, అక్కడ క్లియర్ అయిపోయింది. కానీ 2 రోజుల క్రితం కోమలి అసలు అఖిల్ రెడ్డికి మళ్ళీ ఎందుకు ఫోన్ చేసింది అనేది ఇప్పుడు పెద్ద చిక్కువిడని ప్రశ్నగా మిగిలిపోయింది. అసలు వీళ్ళు విడిపోవడం గల కారణాలు కూడా అటు అఖిల్ రెడ్డికి వేరే వాళ్ళతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇటు కోమలికి వేరే వాళ్ళతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంట్లో వాళ్ళకి వీళ్ళకి ఏమైనా పడకనా, లేకపోతే ఏంటి అనేది అయితే పూర్తి స్థాయిలో తెలియాల్సింది. ఇంకా అసలు కోమలి ఎందుకు 2 రోజుల క్రితం ఫోన్ చేసింది, వాళ్ళిద్దరికి మధ్యలో జరిగిన కన్వర్జేషన్ ఏంటి, ఇదంతా కూడా బయటపడితేనే అసలు కోమలి చావు గల కారణాలన్నీ కూడా బయటకైతే వస్తాయని చెప్పుకోవచ్చు. మేజర్గా ఇప్పుడిప్పుడే 21 ఇయర్స్ అంటే ఇప్పుడు BSc చదువుతుంది ఆవిడ. ఇప్పుడిప్పుడే తల్లిదండ్రులకి అంది వస్తున్న ఏళ్ళలో ఇట్లాంటివి జరగడం నిజంగా కుటుంబంలో ఒక తీరని బాధను మిగిల్చిందని చెప్పుకోవచ్చు. మరియు తన ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కూడా మనం చూస్తే తను బాగా చాలా ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేసి చాలా ప్రశాంతంగా ఉండే అమ్మాయిగా కూడా మనకు చెప్పుకోవచ్చు మనం. అలాగే తను రీల్స్ కానీ అవన్నీ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం వైరల్ అవుతూ కానీ ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. అలాగే రీసెంట్గా కూడా తను తిరుమల మెట్టుకి పసుపు బొట్టు పెడుతూ ఎవరైతే అఖిల్ రెడ్డి తనకు కావాలి అంటే తను మళ్ళీ తన లైఫ్లోకి రావాలి అంటే కూడా కోరుకుంటూ కూడా వీడియో చేసి పెట్టినవి కూడా వైరల్ అయ్యాయి. అలాగే కొన్ని డేస్ ముందు కూడా తను పెట్టిన వీడియోస్ కొన్ని అంటే అఖిల్ రెడ్డి తన లైఫ్లో ఉన్నప్పుడు ఎలా ఉంది, లేనప్పుడు ఎలా ఉంది అంటూ కూడా కొన్ని ఫొటోస్ అవి కూడా ఎడిట్ చేసి కూడా వీడియోస్ అనేవి ఇన్స్టాగ్రామ్లో పెట్టింది, రీల్స్ కూడా. ఇవన్నిటినీ కూడా చూస్తుంటే మేజర్గా తను అఖిల్ రెడ్డి విషయంలోనే అంతా కూడా బాధతో, ఒక రకమైన బాధతో అనేది ఈ సంవత్సర కాలం నుంచి కూడా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే తనకి యూట్యూబ్లో ఫేమస్ యూట్యూబర్స్ కూడా చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళందరితో కూడా ఫోటోలు దిగి పెట్టడం కానీ, మరి మేజర్గా యూట్యూబ్లో మరి ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి ట్రెండ్ అవుతున్న వాళ్ళతో ఫోటోలు దిగి పెట్టడం కానీ ఇవన్నీ కూడా బాగా ఈ మధ్యకాలంలో ట్రెండ్లోకి వస్తుంది. ఆవిడ వైరల్ అవుతూ వస్తుంది. ఒకవైపు అంటే మేజర్గా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మన ఫేస్ చూపించి మనం మాట్లాడాలన్నా కూడా కొంచెం మనోధైర్యం కావాలా, కాన్ఫిడెన్స్ కావాలి, అవన్నీ
కూడా ఉండి ఆవిడ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీడియోలు చేస్తున్న ఆవిడ ఒక్క ఈ ప్రేమ విషయానికి వచ్చరికి ఎందుకు మనస్తాపానికి గురైంది, ఎందుకు చనిపోయింది, అవన్నీ కూడా అయితే ప్రస్తుతం పోలీసు దర్యాప్తు తెలియబోతుంది. ప్రస్తుతం అయితే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదవ్వడం జరిగింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ వస్తున్నారు. అలాగే ప్రస్తుతం తన డెడ్ బాడీని అయితే ఉస్మానియా హాస్పిటల్కి పోస్ట్ మార్టం కూడా పంపించడం అయితే జరిగింది. పూర్తి స్థాయిలో పోలీసు దర్యాప్తు తల్లిదండ్రులని, ఇటు అత్తమామని, అలాగే తన ఫ్రెండ్స్ని కూడా పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు. వాళ్ళతో పాటు అఖిల్ రెడ్డిని కూడా పోలీసులు దర్యాప్తు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. వెనెల. రైట్, థ్యాంక్ యూ సుచిత. శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. అక్కడ